నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో శివస్వాముల ఆగ్రహావేశాలు, అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం, క్యూ లైన్లలో భక్తుల నరక యాతన. ఒంగోలు సుజాత నగర్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విస్తృత పర్యటన. అన్ని లైన్లలో నూతనంగా మంచినీటి పైప్ లైన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని వెల్లడి. కందుకూరు కనిగిరిలో పాకల బీచ్ ఫెస్టివల్ అవగాహనకై 2K రన్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. పాదయాత్రగా వస్తున్న భక్తులు ఒకవైపు, వాహనాల్లో వచ్చే భక్తుల రద్దీతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అన్ని సవ్యంగా ఉన్నాయని భావించినా ఆచరణలో డొల్లతనం బయటపడింది. ఇరుముడితో వచ్చిన శివదీక్ష భక్తులకు, సాధారణ భక్తులకు దర్శనాలు లభించక క్యూ లైన్లలోనే మగ్గిపోవడం ఆలయ యంత్రాంగ ఘోర వైఫల్యం కనిపించింది. ఉదయం నుంచి 200, 500 టికెట్ల భక్తులతో పాటు ఉచిత దర్శనం భక్తులతో క్యూ కంపార్ట్మెంట్లు కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లలో వచ్చిన సాధారణ శివదీక్ష భక్తులు శ్రీకృష్ణదేవరాయ గోపురం నుండి ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. కానీ గంటల తరబడి నిరీక్షించాక శివమాలధారులు మాత్రమే ఆలయం లోపలికి వెళ్లడం, సాధారణ భక్తులను నిలిపివేశారు. చివరకు సాధారణ శివస్వాములతో ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద క్యూ లైన్లలో ఇరుక్కుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి వచ్చే పరిస్థితి లేక నరకం అనుభవించారు. మరోవైపు ఉచిత 200 టిక్కెట్ల కంపార్ట్మెంట్లో భక్తులు కనీసం శౌచాలయానికి గంటల తరబడి క్యూ లైన్లలో అవస్థలు పడ్డారు. చాలామంది ఆకలితో అలమటించారు. కొందరు భక్తులు కంపార్ట్మెంట్ సందుల నుండి గోడలెక్కి కృష్ణదేవరాయ గోపురం గేటు నుండి బయటకు వచ్చారు. భక్తులను అదుపు చేయడానికి దేవస్థానం అధికారులు, సిబ్బంది, పోలీసులు కనీసం ఆ దరిదాపులకు కూడా రాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు ఈవోకు తెలిపినా పట్టి పట్టనట్లు తన కార్యాలయానికి పరిమితమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న 12 గంటలకు వచ్చాం స్వామి, లేదు ఏమీ లేవు మాకు. అన్ని వివేక దర్శనాలు జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకు స్వామి పాల స్వాములు ఉన్నారు, అందరు ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి మాకు దర్శనం ఇవ్వడం లేదు. ఇప్పుడు విఐపి దర్శనాలు 6 గంటల నుంచి ఇస్తున్నారు. మాకు అక్కడ ఆకలి అవుతుంది, భిక్ష లేదు, ఏమీ లేదు, గంగా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఒంగోలు గుర్రం జాషువా కాలనీలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్సీసీ కల్వర్టు, క్వారీ రబ్బిష్తో ఏర్పాటు చేసిన రహదారిని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. దక్షిణ బైపాస్ రోడ్లోని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వైపు నుండి వచ్చే మురుగునీరు, వర్షపు నీరు గుర్రం జాషువా కాలనీ మీదుగా పోతురాజు కాలువకు చేరే క్రమంలో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడడంతో సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే జనార్దన్ ఆదేశాలతో కల్వర్టును నిర్మించారు. మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నాయకులు పాలూరి వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఎట్లా ఉంది ఇంకా ఫుల్ అయిపోయింది. ప్రతిరోజు ఇవ్వటానికి వాటర్, అందువల్ల రోడ్లు పెట్టట్లేదు. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పాకల బీచ్ ఫెస్టివల్స్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కనిగిరిలో 2K రన్ నిర్వహించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బెలూన్లు ఎగరవేశారు. సాహస క్రీడలు, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాకల బీచ్ ఫెస్టివల్కు ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కనిగిరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభించుకుందాము జ్యోతి ప్రజ్వలనతోటి. చక్కటి కనిగిరి నియోజకవర్గంలో లాంచ్ అలాగే బలూన్స్ వదలడం జరుగుతుంది. దాని 2K వాక్. అన్న గిమ్మలు కొంచెం వెనక్కనవా. నెల 14-15 తారీఖులో మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా పాకాలలో ఒక బీచ్ ఫెస్టివల్ చేస్తున్నాము. పాకాల జిల్లాలో మనకి వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ బీచ్ పాకాల, దాన్ని టూరిజం దగ్గర నుంచి మనం ప్రమోట్ చేస్తున్నాము. మన జిల్లాకి టూరిజం డెస్టినేషన్గా అది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ జిల్లాలో, మార్కాపురం జిల్లాలో, కనిగిరిలో, అదేవిధంగా పొదిలిలో, తర్వాత మనకి ప్రకాశం జిల్లా కందుకూరులో, అన్ని చోట్ల కూడా మనము ఈ 2K రన్ ఈరోజు పెట్టడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే ప్రజలందరికీ కూడా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీచ్ ఉంది అని చెప్పడానికి. రెండోది ఏంటంటే 14-15 తారీఖులో జరిగినటువంటి ఈవెంట్స్కి అందరూ కూడా అటెండ్ అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ ఫెస్టివల్స్ 14-15 జరుగుతున్నాయి. దీన్ని ప్రమోట్ చేయడానికి మన ప్రకాశం జిల్లాకి అతి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ ఏదంటే పాకల బీచ్. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఏదైతే టూరిజం డెవలప్ చేయాలో, ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇంటర్నేషనల్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా పాకల బీచ్ని ప్రమోట్ చేస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. అందుకు మన మారిటైమ్ బోర్డు చైర్మన్ మన దామచర్ల సత్యనారాయణ, అదేవిధంగా మన టూరిజం కార్పొరేషన్ అందరూ కలిసి కూడా దీన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ఈ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా కనిగిరి శాసనసభ్యులు గౌరవనీయులు మన డాక్టర్ నరసింహారెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది 14-15 తేదీల్లో జరిగేటువంటి బీచ్ ఫెస్టివల్కి పెద్ద ప్రమోషను. ఇక్కడి నుంచే మన విజయం ఆరంభమవుతుంది. ఇంత చక్కటి అవకాశం అంటే మా 2K రన్ వాక్కి ముఖ్య అతిథులుగా వచ్చేసిన కలెక్టర్ గారికి, రాజబాబు గారికి, మరి అదేవిధంగా టూరిజం బోర్డు చైర్మన్ గారికి, మా ప్రజలు కూడా ఆ రోజు ఉచిత బస్సులు చక్కగా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మమ్మల్ని చూసుకుంటామని చెప్పారు. సో మా కనిగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం. రాబో రోజులు ఈ విధంగా టూరిజం అభివృద్ధి చెందితేనే రాష్ట్రంగా దేశంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేసిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ
ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సుజాతనగర్లో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 3 గంటల పాటు సుజాతనగర్లోని 10 లైన్లలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ నిధుల లభ్యత మేరకు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సుజాతనగర్ మొదటి లైన్ నుండి 10వ లైన్ వరకు మేజర్ డ్రైన్ నిర్మాణాన్ని చేపడతామన్నారు. మేజర్ డ్రైన్ను అనుసంధానించేలా 10 లైన్లలో డ్రైన్లు నిర్మిస్తామన్నారు. సుజాతనగర్ మొత్తం సీసీ రోడ్లు పునర్నిర్మించాల్సి ఉన్నా అమృత్ 2 పథకం కింద మంచినీటి పైప్ లైన్లు మార్చాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న రోడ్లను పగలగొట్టాల్సి ఉన్నందున పైప్ లైన్లు ఏర్పాటు తర్వాత మొత్తం సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. అంతకుముందు సోనియా గాంధీ నగర్లో కూడా ఎమ్మెల్యే పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కోడేరు వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావు, బూత్ ఇన్ఛార్జ్ బెజవాడ మురళి, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. వచ్చినా కూడా ఏ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇదే పరిస్థితి రాదు. లోపలంతా తిరిగామండి. సమతా నగర్కి వచ్చాం. మీ అందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు సమతా నగర్, అదేవిధంగా ముందుండే సోనియా గాంధీ నగర్ అవి కూడా 2-3 లైన్లు కూడా అన్ని కవర్ చేసుకొని ఈరోజు ఈ 10 లైన్లు కూడా అన్నీ కూడా తిరిగి అందరిని కూడా కలుసుకొని వచ్చాం. మనకి మెయిన్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మెయిన్ డ్రైన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది 4వ లైన్ వరకు ఆల్రెడీ టెండర్ పిలిచారు. అక్కడి నుంచి మళ్ళీ 10వ లైన్ వరకు మెయిన్ డ్రైన్ రావాలి. మనకి ఇన్నర్ రోడ్డు వేసినప్పుడు, డ్రైన్ వేసినప్పుడు మెయిన్ రోడ్డు అప్రోచ్ లేకపోతే ఆ వాటర్ కూడా వెనక్కి వస్తుంది. ఇప్పుడు మీరు కచరా తీశారు. రేపు మెయిన్ డ్రైన్ అది అయిపోగానే మీరు ఉండే అన్ని లైన్లు 10 లైన్లు కూడా అక్కడ 4 లైన్లు ఇక్కడ ఉండే కూడా మిగతా వాటికి కూడా సైడ్ డ్రైన్స్ కూడా దాన్ని కూడా పెట్టిస్తాం. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు వాటర్ పైప్ లైన్ కూడా ఈరోజు అమృత్ 2 నుంచి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కొత్తది శాంక్షన్ చేశారు 480 కోట్లతో. మొత్తం టౌన్ అంతా కూడా వాటర్ పైప్ లైన్కి మళ్ళీ పగలగొట్టాలి. అందుకే రోడ్లు అనేది ప్రయారిటీ పెట్టుకోకుండా ముందు డ్రైన్స్ మీదే వెళ్తున్నాం. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఒంగోలుకి వచ్చి ఎప్పటి నుంచో మేజర్ సమస్య. 3 రోజులకు ఒకసారి, అదేవిధంగా 4 రోజులకు ఒకసారి మనం వాటర్ వదులుతూ ఉన్నాం. దానికి ఈ పైప్ లైన్లు కానీ మార్చారు అంటే ప్రతిరోజు కూడా మనకు మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దానికోసం అని చెప్పి ఈరోజు శాంక్షన్ అయ్యి 15 రోజుల నుంచి వాళ్ళు ఇటు పక్క నుంచి మొదలు పెడతారో చూసుకొని వాళ్ళు మొదలుపెట్టి రోడ్లు పగలగొట్టుకొని కొత్త పైప్ లైన్లు అది వరకు 1.5 ఇంచు ఉండే పైపు ఇప్పుడు 3 ఇంచుల పైపు వేస్తారు. పరిస్థితుల్లో ఈ 10 లైన్లు ఆ రోడ్లన్నీ అయిపోయి ఓపెనింగ్కి వస్తాను. మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ ఖచ్చితంగా. అది నా ప్రామిస్. నేను చేస్తాను. కొత్త స్తంభాలు అడిగిన దగ్గర అంతా కూడా స్తంభాలు ఇచ్చాం. ఇప్పుడు నేను వస్తా కూడా అన్ని ఏరియాలో కూడా చూసాం. లైటింగ్ అంతా కూడా బాగానే ఉంది. అక్కడక్కడ 2 amps లైట్లు చిన్నవి ఉంటే దాన్ని కూడా పెద్దవి చేయమని చెప్పి మన ఎలక్ట్రికల్ కూడా మాతోటే పాటే ఉన్నాడు. అది కూడా స్తంభాలకు కూడా పెద్ద లైట్లు కూడా వేయమని చెప్పాం. లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే మన ఇంటి పక్కన స్థలాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇంజనీర్ వస్తాడు, తర్వాత బాబ్జీ వస్తాడు, ఆ తర్వాత మనవాడు డివిజన్ బూత్ ప్రెసిడెంట్ మన మురళి ఉంటాడు. మీ ఏ ఏరియాలో ఇంటి పక్కన ఉందంటే కొన్ని దగ్గర మేము చూసి వచ్చాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఖాళీగా ఉండటం వల్ల చెత్త అంతా కూడా పెరిగిపోయి అదంతా పాములు రావటం, వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే మీ ఇంట్లో డ్రైన్ల వల్ల ఏదైనా కూడా ఆ ఖాళీ స్థలాల్లో చెరువు మాదిరి తయారవటం, దానివల్ల దోమలు రావటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై అయితే
వాళ్ళనే చేత చేపిస్తాం. మట్టి దోలేసి నీట్గా కాంపౌండ్ కట్టుకోమని చెప్తాం. వాడు ఎవడనేది ఐడెంటిఫై అవ్వకపోతే కార్పొరేషన్ నుంచి దాన్ని ఇమీడియట్గా జేసీబీ రేపటి నుంచే పని మొదలు పెడతారు. ఎక్కడికెక్కడ ఖాళీగా ఉండే స్థలాలు జంగిళ్ళంతా కూడా క్లీన్ చేస్తారు. లో లెవెల్లో నీళ్ళు వచ్చేసి ఆగిపోయిన దగ్గర మట్టి తోలుతారు. దాన్ని నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని దాని టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా ఏ ప్లాట్ నెంబరు, ఏ రోడ్డు అన్నీ కూడా వాళ్ళకి ఇస్తాం. రేపు భవిష్యత్తులో ప్లాన్ శాంక్షన్ చేసుకోవాలని అక్కడికి వచ్చినా కూడా దీన్ని అన్నీ కూడా పెనాల్టీతో కట్టించుకుంటారు. రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా రమ్మన్నాం. అందుకని చెప్పేసి ఆ చివరిదాకా రాలేదు. నేను మళ్ళా అది ఎవరుందో రేపు వీళ్ళ ముగ్గురితోటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వితిన్ 15-20 డేస్ లోపల ఎక్కడ ఖాళీ స్థలంలో ఒక పిచ్చి చెట్టు అనేది కనపడకుండా చేసే బాధ్యత మంది. 15 రోజుల తర్వాత ఎక్కడన్నా మీ ఇంటి పక్కన ఇదే పరిస్థితి ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మళ్ళా వస్తాను. నేనే వచ్చేసి చేసి పెట్టి నేనే క్లీన్ చేయించి వెళ్తాను. అది మన రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళంతా చూసిన వాటిల్లో ఇవాళ చేసిన దాంట్లో ఇది మనం చూసిన దాంట్లో మనకు ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను చూసిన దాంట్లో దీన్ని అన్నీ కూడా తొందరలోనే రెక్టిఫై చేస్తాం. మీకు రోడ్లు డ్రైన్లు వేసే బాధ్యత నాది. మీరు పుట్టుకోకలు దాని గురించి ఆలోచనతో ఇబ్బందులు ఉన్నాయి. పాత గవర్నమెంట్లో చేసిన బాకీలు కానీ ఇప్పుడు డబ్బులు లేకపోవడం కానీ కొన్ని ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. వచ్చే రీతిలో వచ్చేదాన్ని వచ్చేటట్టుగా మనం చేస్తున్నాం. 14-19లో మనం ఏ విధంగా డెవలప్ చేసామో మీ అందరికీ కూడా తెలుసు. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇది కూడా డెవలప్ అవుతుంది. నేను ఆ రోజు ఆ మెయిన్ రోడ్డు బతిమలాడాను కింద పైప్ లైన్ వేసేటప్పుడు. పోయినసారి గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్ వేసాం మా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి. అది వేసాం కాబట్టి ఈరోజు ప్రతిరోజు నీళ్ళు కలుగుతున్నాం. రేపు మన ఇంటింటికి కుళాయి పైప్ లైన్లు వేసిన తర్వాత ఆ రోజు ఇది 40 అడుగులు చేస్తాను నేను బతిమలాడా. ఇలా మాకొద్దు అన్నారు. ఈరోజు నేర రోడ్డు అయిపోయింది. ట్రాఫిక్ ఎక్కువైపోయే లోపల ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. ఇదేంటి మంగమూరు రోడ్ నుంచి అటు కర్నూలు రోడ్డుకి జంక్షన్ రోడ్ అయిపోయింది. జంక్షన్ రోడ్ అయినప్పుడు పెద్ద రోడ్డు ఉంటే ఎవరికి ఇబ్బంది లేకుండా. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల పేర్లతో కనిగిరిలో బీసీ బాలుర హాస్టల్ 2లో బోగస్ రిజిస్టర్ తయారు చేసిన హాస్టల్ వార్డెన్ చెన్నయ్యను అధికారులు విధుల నుండి సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవికుమార్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి కనిగిరి బీసీ బాలుర హాస్టల్ 2ను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో 21 మంది విద్యార్థులుంటే రిజిస్టర్లో 75 మంది పేర్లు నమోదు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. మెనూ పాటించడం లేదని విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్వహణను పూర్తిగా విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనం అందుబాటులో ఉన్న 35,000 రూపాయలు అద్దె చెల్లించి అరకొర వసతులున్న ప్రైవేటు భవనంలో హాస్టల్ నిర్వహించడంపై ప్రశ్నించారు. హాస్టల్ నిర్వహణ బాధ్యతను మరో వార్డెన్ వెంకటేశ్వర్లకు అప్పచెప్పారు. ప్రభుత్వం భవనంలో అవసరమైన వసతులు సమకూర్చి వెంటనే హాస్టల్ను మార్చాలని ఆదేశించారు. వారం రోజుల్లో మరలా హాస్టల్కు వస్తానన్నారు. కనిగిరి తహసీల్దార్ జయలక్ష్మి, పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మార్నింగ్ 3 ఏం చేస్తుందమ్మా? చిమ్ముకోవడం అని చేస్తారు. వాచ్మెన్ జిమ్ముతున్నాడని చెప్తున్నా. ఆమె కూడా జిమ్ముతుందా? ఇలా కదమ్మా, గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు వెల్ఫేర్ మీద ఈ లీకేజెస్ ఏంటి చూసుకోవాలి కదా. ఏదో ఒకరు దగ్గర ఉన్నారంటే సరేలే అన్నట్టు ఉంటుంది. ఇక్కడ 2/3 ప్రీ కంటినెన్స్ 2/3 75 మంది ఉంటే 21 మంది ఇక్కడ ఉన్నారు. మోర్ దాన్ 2/3 తీసుకోవాలి. సీరియస్గా తీసుకుని నాకు పంపించండి ఆఫీస్. మెనూ ప్రకారం ప్రభుత్వము 1,400 రూపాయలు స్టూడెంట్కి ఖర్చు పెడుతుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మెనూలో ఉన్న ప్రతి ఐటెం కూడా మామూలుగా అయితే ఏజెన్సీ ఇప్పుడు బయట ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకోవాలి. మరి ఇక్కడ టెండర్స్ ఎందుకు పిలవలేదు, పిలిచినా ఎవరు రాలేదా అదన్నీ కూడా విచారణ చేస్తాము. అందువల్ల తనే కొన్ని ఇవ్వాలి కాబట్టి ఒకరోజు ఇస్తే ఒకరోజు ఇవ్వకపోతే వార్డెన్ని సస్పెండ్ చేస్తున్నాము. అతను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి సోకాజ్ నోటీస్ ఇవ్వమని చెప్పాము. చూస్తాం. రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మిగతా హాస్టల్స్
ఒంగోలులో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను గుర్తించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆదేశించారు. ఒంగోలులోని కార్యాలయంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు షాపింగ్ కాంప్లెక్స్లు, పార్కుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా కార్పొరేటర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి తాజా పరిణామాలపై పాత కూరగాయల మార్కెట్ నుండి కొత్తపట్నం బస్టాండ్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ గురించి సమావేశంలో చర్చించారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్పై అవగాహన కల్పించడంలో భాగంగా కందుకూరు కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు 2K రన్ నిర్వహించారు. 2K రన్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా పాటలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, దామచల్ల సత్య స్టెప్పులతో యువతను ఉత్సాహపరిచారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దోర్నాల ఆత్మకూరు ఘాట్ రోడ్లో కొర్రపోలు సమీపంలో కారు, బైకు ఢీకొన్న ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న 2 శివస్వాములకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందజేయగా గాయపడిన శివస్వాములను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసుల విచారణలో బాధితులు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన శివస్వాములుగా గుర్తించారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఇరుముడి కట్టుకుని శ్రీశైలానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు శివస్వాములు తెలిపారు. ఘాట్ రోడ్లో మలుపులు ఎక్కువగా ఉండడం, వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా భక్తుల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భక్తులు ఘాట్ రోడ్లో ప్రయాణించే సమయంలో వేగ నియంత్రణ పాటించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని ఎస్ఐ వెంకటరమణయ్య కోరారు. కోస్తా తీర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిర్మూలన కోసం వందే మాతరం స్ఫూర్తితో
సిఐఎస్ఎఫ్ సైకిల్ యాత్ర చేపట్టిందని టీం లీడర్ సంజయ్ తెలిపారు. జనవరి 28న కలకత్తాలో ప్రారంభమైన సైకిల్ యాత్ర చీరాల మీదుగా ఒంగోలు చేరుకుంది. సిఐఎస్ఎఫ్ సైకిల్ యాత్రకు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఒకే దేశం ఒకే ఆత్మ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో వందే మాతరం నినాదంతో సైకిల్ యాత్ర సాగుతుందని సంజయ్ అన్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ మంచి మార్గంలో నడవాలని కోరారు. ఈ నెల 22వ తేదీన కొచ్చిలో సైకిల్ యాత్ర ముగుస్తుందన్నారు. इनको बैठने साइड गए बताया कि जो सीएसएफ वंदे मातरम कोस्टल साइक्लोथॉन का आयोजन किस मकसद से किया गया है, पूरी बातें आपको बताई कि सुरक्षित तट समृद्ध भारत के तहत ये हमारा एक दूसरा संस्करण है। पिछले साल भी हमने कोस्टल साइक्लोथॉन किया था। इस बार हम लोग वंदे मातरम कोस्टल साइक्लोथॉन को हम लोग भारत सरकार के दिशा निर्देश पे हमारे ऑनरेबल डायरेक्टर जनरल के महानिदेशक महोदय के गाइडलाइंस पे हम लोग इसको दोबारा दूसरे संस्करण को और बहुत सारे कॉन्सेप्ट को लेके कर रहे हैं। और जैसा कि मैंने बताया कि फिट इंडिया, एम्प्लॉयमेंट इन सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस, अपने कोस्ट को कैसे सुरक्षित रखना है, जो ड्रग्स अब्यूज़ हो रहे हैं, ह्यूमन ट्रैफिकिंग हो रहे हैं, आर्म्स स्मगलिंग हो रहे हैं कोस्ट में, कोस्टल लोगों की रहन सहन कैसी है, उनको दिनचर्या में किन किन प्रॉब्लम्स को फेस करना पड़ता है, उनका रहन सहन क्या है, वो उनकी सोच क्या है, उनकी आजीविका, उनका ऑक्यूपेशन फिशरमैन कम्युनिटी का जो मछुआरों का वो मछली पालन करके करते हैं, क्या क्या दिक्कतों का सामना करना पड़ता है। क्योंकि हर भारतीय, अगर हम 5 भारतीय लेते हैं तो उसमें से 1 भारतीय कोस्टल इंडिया में रहता है, तो 5 में 1 हमारा जो कोस्टल इंडिया में जो हमारे परिवार, हमारे जो भारत के नागरिक रखते हैं, उनकी मूलभूत दिक्कतें क्या हैं। సిఎస్ఎఫ్ చేస్తున్న ఈ సైక్లోథాన్ని మనం ఎస్పీ గారి తరఫున శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి తరఫున మనం ప్రకాశం జిల్లా తరఫున వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్లు చేసి ఘనంగా వాళ్ళకి మళ్ళా ఇక్కడ నుంచి కొచ్చి వెళ్ళడానికి ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 అండర్ 2 ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన వారు జాతీయ స్థాయిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు ఆకాంక్షించారు. ఒంగోలు శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో విజేతలను జాతీయ ఒలింపిక్స్ షాట్ ఫుట్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడిని ఘనంగా సత్కరించారు. గ్రూప్ 1 అండ్ 2 పరీక్షల్లో ఎక్కువ మంది విజయం సాధించారని రవికుమార్ అన్నారు. యూపీఎస్సీలో కూడా ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఉద్యోగాలు పొందిన వారు అంకిత భావంతో పనిచేసి పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. గ్రూప్ 1లో ఎంపికైన పెండ్యాల వెంకట నవీన, వల్లభరేని జ్యోతి, మన్నం వేణు, మోతుకూరి రవీంద్రబాబు, ఓరుగంటి హేమచంద్ర, అమర పవన్ కుమార్, గోగినేని రమేష్, ఇప్పర్ల రాజశ్రీ, కొర్రపాటి సురేష్, వెలిది మారుతి, ప్రసన్న కుమార్లను సత్కరించారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ, హనుమంతరావు, సభ్యులు చిడిపోతు వెంకటేశ్వర్లు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వరకు నా మాటలు కానివ్వండి ఎప్పుడు నా దాకా తీసుకురాలేదు వారిని. ఎవ్రీ మినిట్ ప్రతిసారి నాతో తోడుంటూ లేదమ్మా నువ్వు ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటూ వెళ్ళు చదువు అని ఎంకరేజ్ చేస్తారు. సో ఇటువంటి పేరెంట్స్ అందరికీ నేను ఈరోజు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషలీ ఆడపిల్లల్ని చదివించడం అనేది కుటుంబానికే కాదండి, సమాజం మొత్తానికి ఎంతో పేరు తీసుకొచ్చి సో ఈరోజు ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఇక్కడ ఒక స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ని ఫార్వర్డ్ తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఎంతోమంది ఈ పొజిషన్లో నిలబడేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. దాంతో పాటు మీ ప్రోత్సాహంతో పాటు మీ ఆశీస్సులు ఎప్పుడూ మా అందరితో ఉంటాయని మనందరికీ తెలిసిందే, లైక్ ఎవరైనా పిల్లలు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా లేట్ అవుతుంది అది అచీవ్ చేయడానికి. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఆ 4 years స్టార్టింగ్ అంటే ఇంకా సొసైటీ నుంచి పేరెంట్స్ ప్రెషర్ నుంచి పేరెంట్స్ కూడా గివ్ అప్ చేసే యాటిట్యూడ్ చాలా మందిలో నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో చూస్తున్నాను. బట్ ఐ రియల్లీ థ్యాంక్ మై పేరెంట్స్ నాతో పాటు ఉండి ఈ 6-7 years ప్రిపరేషన్లో ఎంకరేజ్ చేసి నన్ను చదువుకోనించి హెల్ప్ చేసినందుకు. అండ్ ఆల్ ఆస్పిరెంట్స్ ఐ గెస్ ఇంపార్టెంట్ థింగ్స్, మీరు ఏ పర్పస్ మీద పబ్లిక్ సర్వీస్లోకి రావాలని అనుకున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ అండ్ బీ కైండ్ టు పీపుల్ అండ్ మేక్ షూర్ లైక్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ కూర్చోమని చెప్పండి అట్లీస్ట్. గ్రూప్ 2 విద్యార్థులకి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు మంచి పేరు తెచ్చుకుని అలాగే మీ తల్లిదండ్రులకి అలాగే మన కమ్మ సమాజానికి కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది మాది కమ్మ సేవా సంఘం అంటే ఇదేదో కుల సంఘం అనుకున్నారు అందరూ. కాదు, ఇది సేవా సంఘం అని నిరూపించుకుంటా ఉన్నాం మేము. మాకు ఇందాక మనం పాడిపూడ మాస్టర్ చెప్పినట్టు కులాలకు అతీతంగా సేవ చేయాలన్నదే మా లక్ష్యం. కమ్మవారికి మెయిన్గా ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి 70% పెట్టుకున్నాం. అలాగే మనం నమ్ముకున్న ఇతర కులాలకు కూడా మనం సేవ చేయాలని ముందే మేము బయలాలో పెట్టుకుని 30% చేసాం. పేరుకే 30%, అవసరమైనప్పుడు దాని పర్సంటేజ్ కూడా మేము పెంచుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా అందరూ పెద్దల సూచనలు పాటిస్తూ ఇప్పుడు ఈ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, దాన్ని తట్టుకుని మీరు నిలబడాలి. కొనకనమిట్ల మండలం కాట్రగుంట గొట్లగట్టు గ్రామాలకు చెందిన 15 కుటుంబాలు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన, నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి టీడీపీలో చేరుతున్నామన్నారు. పెండెం కృష్ణయ్య, కుర్రా యోగయ్య, పెండెం చినకొండయ్య, పెండెం బాలచంద్రుడు, గండూరి చినబ్రహ్మయ్య, గొంగంటి జయరావు, పెండెం శ్రీను, జల్ది బాబు, చుక్క పెదకాసయ్య, వీరాంజనేయులు, ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు చేరారు. 130 కోట్ల రూపాయలకు టెండర్ ఎస్టిమేషన్స్ కూడా వేశారు. త్వరలో ఆ టెండర్లు కూడా అయిపోతాయి. ఒంగోలు నుంచి మన బేస్తవారపేట జంక్షన్ వరకు మనకు నేషనల్ హైవే అవుతా ఉంది. ప్రజలు కూడా గమనించాల, మనకు కావాల్సింది అభివృద్ధి, మాయమాటలు కాదు. మాయమాటలు చెప్పడం కాదు. ఏం చేశారండి? ఏం చేశారు? ఏం పని పెట్టి ఏం ఒక్క పని చేశారని ఏ మొక్కం పెట్టుకుని ఊర్లలో తిరుగుతున్నారు చెప్పండి. ఏందంటే రెచ్చగొడతారు. మనం రెట్లం రా, మనం ఇంకోటి రా, లేదంటే మనం ఇంకొక కులం రా, మనం కమ్మలం రా, మనం నాయుళ్ళం రా అని రెచ్చగొడతారు. రఫా రఫా నరుకుతాం. అధికారంలోకి రాగానే 2 నెలల్లో లోపలేపిస్తాం, లేకుంటే మీ పొలాలు కబ్జాలు చేపిస్తాం, మీ స్థలాలు ఇది చేపిస్తాం, అది చేపిస్తామని ఆ భయం పెట్టుకుంటే జనాలు ఓట్లేస్తారయ్యా. అయ్యా పొరపాటు అయింది. ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని మొట్టకాయలు వేసాడు. ఆ లడ్లలో కల్తీ నూనె, కల్తీ నెయ్యి కలిపినందుకు మాకు శిక్ష అనుభవించాడు. మేము శిక్ష అనుభవిస్తా ఉన్నాం. అరే వీళ్ళ ద్వారా ఓట్లేసుకొని అధికారాన్ని అనుభవిస్తా ఉన్నామే. ఈ అధికారాన్ని పెట్టుకొని మనం బాగుపడేదానికి కాదు, మన నియోజకవర్గ ప్రజలందరూ బాగుపడాలన్న
ఆలోచన ఉండాల. 700 మీటర్లు పనిచేసి ఏ ముఖం పెట్టుకొని ఊర్లలోకి వస్తా ఉన్నారు, ఏ ముఖంగా పెట్టుకొని మీరు వాళ్ళకి తందాన కొడతా ఉన్నారో ఇక్కడ నాయకులు చెప్పాలి. 10 ఏళ్లుగా చీరాల బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న గోరంట్ల హాస్పిటల్ నూతనంగా నిర్మించిన 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనంలో ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2016లో గోరంట్ల హాస్పిటల్ను ప్రారంభించామని ఎండీ డాక్టర్ గోరంట్ల రాజేష్ తెలిపారు. 10 ఏళ్లుగా నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండాలనే సంకల్పంతో 100 పడకల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలతో మరింత బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ గోరంట్ల రాజేష్ పేర్కొన్నారు. డాక్టర్లు శ్రావణి, కెవి సుబ్బారావు, జి వంశీకృష్ణ, వై విష్ణు చైతన్యరెడ్డి, ఎస్ జాన్పాల్, జె సంతోష్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేమైతే అందరు టీమ్ తోటి ఉన్నాం సార్. ఇంకా ఫ్యూచర్లో నెఫ్రాలజిస్ట్ని తీసుకోబోతున్నాం, ఆపరేషన్ డాక్టర్ని తీసుకోబోతున్నాం, న్యూరో సర్జన్ని తీసుకోబోతున్నాం ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత నెక్స్ట్ 3 to 6 monthsలో. అందువల్ల చీరాల ప్రజలు ఆరోగ్యశ్రీ కూడా వస్తాయి, ప్లస్ ఇన్సూరెన్సెస్ వస్తాయి. అంటే న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి అన్నిటికీ అప్లై చేసాం, ఇన్సూరెన్స్ స్కీమ్స్కి అన్నిటికీ. అంటే ఇంకా కరెంట్ స్కీము, బిఎస్ఎన్ఎల్, ఈఎస్ఐ అన్నీ అప్లై చేస్తున్నాము. ఇంకా 6 months to 1 yearలో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్దాం ఈ హాస్పిటల్ని. అంటే చాలా మందికి యూజ్ అయ్యిద్ది ఆరోగ్యశ్రీ కూడా ఉంటే అన్న ఇంటెన్షన్ తోటి ఆల్రెడీ 1 year అయింది కాబట్టి మనం చేసిన అన్ని చెప్పుకుందామని ఈ ప్రెస్ మీట్. అంటే సార్ యాక్చువల్గా దేవాంగ కార్పొరేషన్ తోటి మనం టైఅప్ అయ్యి వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా మనం 30% రాయితీ ఇస్తున్నాం సార్. హాస్పిటల్ బిల్ అయినా, మెడికల్ షాప్ అయినా, ఇన్వెస్టిగేషన్స్ అయినా, ఏదైనా సిటీ స్కాన్లో కానీ అంతా రీసెంట్గానే 1 month బ్యాకే ఎంఓయూ చేసుకున్నాం, ఇప్పుడే అట్లా స్టార్ట్ అవుతున్నాం. ఆ 2 monthsలో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ పూర్తిగా ఉచితం చేయబోతున్నామండి. తర్వాత స్టంటింగ్ కూడా ఉచితంగా చూడబోతున్నాం. అన్ని కిడ్నీ స్టోన్ ఆపరేషన్స్ ఉచితంగా చేయబోతున్నాము. హెర్నియా ఆపరేషన్స్, కిడ్నీ స్టోన్ ఆపరేషన్స్ మనం యూరాలజీ డిపార్ట్మెంటు, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అవన్నీ ఆరోగ్యశ్రీకి అప్లై చేశాం సార్. మ్యాక్సిమం ఇంకో 10 daysలో ఇన్స్పెక్షన్, లేకపోతే 1 monthలో ఆరోగ్యశ్రీ మార్చి లోపల వచ్చేలాగా చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ స్టేజ్కి అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రైవేట్గా అఫోర్డబుల్ చేయలేరు కాబట్టి మనం ఆరోగ్యశ్రీ కూడా వెళ్తే చాలా మందికి ఉపయోగపడుతుందని ఒకే ఒక్క కారణంతో మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. శ్రీశైలంలో శివస్వాముల ఆగ్రహావేశాలు, అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం, క్యూ లైన్లలో భక్తుల నరక యాతన. ఒంగోలు సుజాత నగర్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విస్తృత పర్యటన, అన్ని లైన్లలో నూతనంగా మంచినీటి పైప్ లైన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని వెల్లడి. కందుకూరు, కనిగిరిలో పాకల బీచ్ ఫెస్టివల్ అవగాహనకై 2K రన్, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు. డి న్యూస్లో నేటి మాట. బాధపడటం అనేది ఊయల లాంటిది, అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది తప్ప ఎక్కడికి తీసుకువెళ్ళదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.